మన రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. దీనిలో ఎంతోమంది పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా ఓటు వేసి వారి యొక్క విజయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఈ యొక్క ఎన్నికల బరిలో ఉన్నదన్నది మనం ముఖ్యంగా గమనించాలా. మనమందరం పట్టభద్రులం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పట్టభద్రులే. బీటెక్లు, ఎంటెక్లు, ఎల్ఎల్బీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా, ఒక ప్రొఫెషనల్ స్టడీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడడం జరుగుతుంది. మనం ఒకసారి గమనించుకోవాలి. ఈ రాబోయే ఎన్నికల్లో మనం తీసుకునే నిర్ణయం ఈ రాష్ట్ర చరిత్ర మార్చేటట్టుగా ఉండాలా. ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించే రీతిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ఈరోజు రాష్ట్రంలో ఒక మార్పు కోసం మా పయనాన్ని స్టార్ట్ చేసినాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా అయిపోవడం వల్ల ఈ రాష్ట్రం మరి కుంటుపడిపోతుంది. రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పి మేము ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళం కూడా దాన్ని ఆపుకొని ఈరోజు మేము ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, నిరుద్యోగుల కోసం, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనం అనుభవించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీని ఈ రాష్ట్రంలో స్థాపించి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి యువతని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, అదేవిధంగా అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి మరి యువతని కలుపుకొని ఈ విద్యార్థుల రాజకీయ పార్టీని స్థాపించి ముందుకు కొనసాగడం జరుగుతుంది. మన యొక్క శక్తి నిరూపించుకునేందుకు మనం విద్యార్థుల రాజకీయ పార్టీని పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో నిలిచబెట్టడం జరిగింది. మనం తగిన ప్రతిఫలం రాకపోయినా కూడా మనం రాష్ట్రం మొత్తం కూడా అనుకునేది ఏంటంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలా, ఓట్లు చీలొద్దు, వేరే వాళ్ళకి అధికారం ఇద్దాము, బీఆర్ఎస్ని పక్కన పెడదామని అందరం నిశ్చయం చేసుకొని మనం పోటీ బరిలో ఉన్నా కూడా విద్యార్థుల రాజకీయ పార్టీని మనం బరిలో ఉంచినా కూడా మన నిరుద్యోగులందరూ కూడా ఏకదాటిపై ఉండి మనం ఇప్పుడు ఓటు స్ప్లిట్ చేయొద్దనే ఉద్దేశంతో మనం ఈరోజు వేరే పార్టీని, కాంగ్రెస్ మనకు ఆల్టర్నేట్ ఉంది, ఈ కాంగ్రెస్ని గెలిపిద్దాం, బీఆర్ఎస్ని పక్కన పెడదామని ప్రతి నిరుద్యోగి కూడా ఈరోజు రాష్ట్రం అంతా తిరిగి ఈ కాంగ్రెస్ గెలవడం కోసం ఎంతో కృషి చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకిస్తానన్నట్టు ఉద్యోగాలు ఏమైనాయి, దాని గురించి మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు, మనకి కల్పిస్తాం, నోటిఫికేషన్ వెంటనే వేస్తామన్న వాళ్ళు ఈరోజు ఎక్కడ పోయారు? ఇప్పటి వరకు కూడా మనతో ఏ కాంగ్రెస్ వ్యక్తి కూడా వచ్చి విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఉండి అదేవిధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నది ఒక్క సందర్భం కూడా ఈ రాష్ట్రంలో కనిపించలేదు. కాబట్టి వెంటనే మేము తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ముఖ్యమైన ప్రాంతాల్లో 5 చోట్ల నిలిచబెట్టడం జరిగింది. మన బలం, మన శక్తిని నిరూపించిన నాడే ఈ ప్రభుత్వాలు భయపడతాయి తప్పించి మనం ఎంతగానో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి మనం ఓట్లేసి గెలిపించి మనం గెలిపించినాం కాబట్టి మన నోటిఫికేషన్లు వస్తాయంటే అది సాధ్యం కాని అంశంగా మిగిలిపోయింది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈరోజు మన నిరుద్యోగుల యొక్క సత్తా, పట్టభద్రుల యొక్క సత్తా, మనం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న యువత సత్తా చూపించాల్సిన సందర్భం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఈరోజు రాబోయే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పాల్గొంటున్న వ్యక్తులు ఎవరు, మనం ఎవరికి ఓటేయాలి అనే ఆలోచనలో మనం అందరం ఉన్నాం. ఈ సందర్భంలో విద్యార్థుల రాజకీయ పార్టీ, మన పార్టీ పేరునే విద్యార్థుల రాజకీయ పార్టీ పెట్టుకున్నాం. ఈ రాష్ట్రంలో ఎంతోమంది మరి అమరులయ్యారు విద్యార్థులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో 369 మంది, అదేవిధంగా నేడు మలిదశ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు అమరులు కావడం మనం చూసినాం. ఆ యొక్క సందర్భంలో నుంచి ఆ యొక్క చనిపోయిన వ్యక్తులు, విద్యార్థుల నుంచి పురుడు పోసుకుంది ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీ. ఆ యొక్క విద్యార్థుల ప్రాణత్యాగాల వల్ల ఈ యొక్క రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీని కూడా స్థాపించి ఈ రాష్ట్రంలో ముందుకు కొనసాగుతున్నాం. అటువంటి తరుణంలో మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో మనం నిల్చోవాలనే ఉద్దేశాన్ని విద్యార్థుల రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేసి నిల్చొందామని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఆ తరుణంలో మనం నిల్చోవడం కన్నా ఈరోజు ప్రజల పక్షాన ఇంకా బాగా కష్టపడడం వ్యక్తులు ఎవరు, ఈ యొక్క రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులు మరి కాపాడుకోవాలని అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తులు ఎవరు, మనకంటే ఇంకా బెటర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా నిల్చున్నారా అని మళ్ళీ పరిశీలన చేసుకోవడం జరిగిన సందర్భంలో ఈరోజు మన కాంగ్రెస్ నుంచి చూస్తున్నట్లయితే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న నిల్చోవడం. కాంగ్రెస్లోకి మరి అన్ని పార్టీలు తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ రీఫార్మ్ చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు వాట్ ఈస్ తీన్మార్ మల్లన్న. ఆయన చేస్తున్నటువంటి విధి విధానాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన క్యూటీలోనే ఛానల్లో కామెంట్స్ చూస్తే ఆయనకు ఓట్లు పడతాయా లేదా, ఈ రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికల్లో అతను గెలుస్తారా లేదా అన్నది మనకు తెలిసిందే. గతంలో మనం చూసినాం ఒక ఇండిపెండెంట్గా
ప్రజల పక్షాన కొట్లాడినప్పుడు ప్రజలందరూ తన తరపు నుండి గెలిపేయాలనే ఉద్దేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకున్నారు. దానిలో మేము కూడా ఉన్నాం, అందరం ఉన్నాం. ఎందుకంటే కేవలం ప్రజల కోసం తన కొట్లాడేందుకు వచ్చిండు. కానీ నేడు తన పదవి కోసం, తన డబ్బు సంపాదించుకోవడం కోసం, అక్రమాలని మరి కాపాడుకోవడం కోసం, వాటిని సక్రమం చేసుకునేందుకు ఈరోజు ఈ యొక్క తీన్మార్ మల్లన్న పనిచేయడం జరుగుతుంది. ఇతను మనకి నిరుద్యోగులకి, పట్టభద్రులకి, మన రాష్ట్ర ప్రజలకి వనరులు దోచుకోకుండా ఆపగలుగుతాడా అన్నది మనం నిర్ణయం తీసుకోవాలా మనం ఓటేసేటప్పుడు. రెండో అంశము, ఇంకో వ్యక్తి ఎవరున్నారు అంటే మన కళ్ళ ముందు మళ్ళా పోటీ పడేందుకు ఒక అశోక్ సార్ అనే వ్యక్తి తెరపైకి వచ్చిండు. అశోక్ సార్ని కూడా మరి మేము కూడా తనతో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. తన ఆలోచన విధానం ఏంటని చూసినాం. తను పోరాడుతున్నప్పుడు, నిరుద్యోగుల పక్షాన ఉన్నప్పుడు మేము కూడా అదే విధంగా మేము పోరాటం చేయడం జరిగింది. ఆయన నిరాదీక్షలాగా చేస్తే ఆ నిరాదీక్షకు కూడా మేము సంఘీభావం తెలపడం జరిగింది. తను అరే నిజంగా మరే నిరుద్యోగుల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఉంటాడేమో అనే ఉద్దేశంతో తన ఆలోచన విధానాన్ని మేము పరిశీలించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఏమైందంటే తన ఆలోచన విధానం అంతా కూడా ఈ యొక్క నిరుద్యోగుల పైన కన్నా నేను అధికారంలోకి ఉంటే బాగుంటుంది కదా అనే ఒక ఉద్దేశాన్ని తనకు కనిపించింది. టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్గా ఏమైనా వస్తుందేమనో, లేకపోతే మొన్న ఇవ్వబోయే ఎమ్మెల్సీ పదవికి ఈయన్నే నామినేట్ చేస్తారేమో అనే ఒక ఉద్దేశంతో సతమతం అవుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. దీనికి కావాల్సిన ఉదాహరణ కూడా చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నాను, ఈయన గురించి నేను పర్టికులర్గా ఎట్లా చెప్పగలుగుతున్నాను అని అంటే, విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము గతంలో మేము కూడా ఇప్పుడు జడ్సన్ అన్న ఏదైతే మన అవుట్పుట్ మన నిరుద్యోగులకు సంబంధించి ఎన్నైతే నోటిఫికేషన్లు ఉన్నాయో, ఏదైతే ఈరోజు డెమాన్స్ట్రేట్ చేసిందన్న ఒక గంటన్నర పాటు, అదేవిధంగా మేము కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఇవన్నీ కూడా ఈ యొక్క 2,60,000 ఉద్యోగాలకు సంబంధించినవి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే అశోక్ సార్ అనే వ్యక్తికి కూడా, సార్ మీరు మరి నిజంగా నిరుద్యోగుల పక్షాన ఉంటానంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి 2,60,000 ఉద్యోగాలు ఏమైనాయి? ఈ క్లియర్ నోటిఫికేషన్ మన దగ్గర ఉన్నది. ఈ క్లియర్ నోటిఫికేషన్కి నేను 2,60,000 ఉద్యోగాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరి దగ్గర నుంచి సంబంధించి, రాష్ట్రంలో ఉన్నటువంటి అథారిటీస్ నుంచి ఈ యొక్క 2,60,000 ఉద్యోగాలకు కావాల్సిన నోటిఫికేషన్ అన్ని మేము తయారు చేసి పట్టినాం సార్. మీరు దీని గురించి మాట్లాడాలా, కాంగ్రెస్లో మీకున్న వ్యక్తులతో మాట్లాడాలా, వీటన్నిటి కూడా మీరు ప్రజల ముందు తీసుకెళ్లాలా, నిరుద్యోగులతో పంచుకోవాలా, పట్టభద్రులతో పంచుకోవాలా. ఇవన్నీ ప్రజలు తెలిసినాడు మన రాష్ట్రంలో మనం పోరాడేందుకు శక్తి ఉంటుందని తెలియజేసినాం ఈ నోటిఫికేషన్ని. ఈ నోటిఫికేషన్ ఆయన పక్కన పెట్టేసి వేరే విధంగా జియో నెంబర్ 46 వాళ్ళని ఎట్లా వాడుకోవచ్చు, టీఎస్పీఎస్సీ వాళ్ళని ఎట్లా వాడుకోవచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళని ఎట్లా వాడుకోవచ్చు, వీళ్ళందరినీ వేరే విధంగా ఏ విధంగా మమేకం చేయాలా అనే ఈ ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాడు. అంటే నిరుద్యోగుల్ని తన అవసరానికి వాడుకోవాలా, లేకపోతే నిజంగా నిరుద్యోగుల పక్షాన మనం ఫైట్ చేయాలా అన్నది మేము అడుగుతున్నాం. అదే రోజులో మేము అడిగామన్నా, ఇది మీరు నిరుద్యోగుల పక్షాన మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నా కాబట్టి తీసుకెళ్ళి 2,60,000 ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడు, నీకు అందరు తెలుసు అంటున్నావు కదా, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తానంటున్నావు కదా, ఈ రోజు పోయి నువ్వు దానికోసం కొట్లాడంటే 3 రోజులు నిరాహార దీక్ష చేసేసి విరమించేసిండు. అని ఎవరు బల్మూరు ఎక్కడైనా వచ్చిందంట, నిమ్మరసం దాగిచ్చిందంట, విరమించిండు. నువ్వు ఇంకో రోజు ఉండు, మీకోసం రోడ్డు మీద ఎక్కినాము, నువ్వు కొట్లాడుతా అంటున్నావు, కొట్లాడు, నువ్వు కొట్లాడితే మీ పక్షాన మేము ఉన్నాం కదా, గతంలో ఉన్నాము. ఎవరైతే ప్రజల పక్షాన కొట్లాడతారో, రాష్ట్ర వనరులు కాపాడాలనుకుంటారో, ఎవరైతే నిరుద్యోగులను రక్షించాలనుకుంటారో వాళ్ళందరి విషయంలో కూడా మేము ఉంటామని చెప్పినాం. కానీ ఆయన విధి విధానాలు పాటించకుండా టీఎస్పీఎస్సీ మెంబర్షిప్ వస్తారని దానికోసం పథకాలు తిరిగింది, రాలే. ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నాడు, ఎమ్మెల్సీ బీఫామ్ దొరుకుతుంది, దానికోసం తిరిగితే లేదు, తీన్మార్ మల్లన్నకి ఇచ్చారు. అంటే వీళ్ళు ఒక దోచుకోవాలని ఒక ప్రణాళిక వేసుకొని ఉన్నది తప్పించి నిరుద్యోగులు వాడుకోవాలని, నిరుద్యోగుల నుంచి మేము ఒక అడుగు ఎదగాలన్నది కానీ ప్రజల పక్షాన కొట్లాడాలనే ఉద్దేశం లేదు. పదవుల కోసం కొట్లాడుతాం వాళ్ళు. ఇదే విషయాన్ని నేను ఇప్పుడు జడ్సన్ అన్నతో కూడా నేను పంచుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి పట్టభద్రుల్లో ఉన్న ఎన్నికల్లో ఈ ఇద్దరు పోగా మన కళ్ళ ముందు ఉన్న వ్యక్తి బక్కా జడ్సన్ అన్న గురించి మనం ప్రత్యేకించి మేము చెప్పే అంత స్థాయి కాదు. ఎందుకంటే ఆయన ఉన్న ఏదైతే రాజకీయ అనుభవం కానీ, ఆయన ఉన్నటువంటి ఒక 40 సంవత్సరాలు ఒక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అన్నది మహా గొప్ప విషయం. ప్రజల పక్షాన్ని నిల్చున్నాడు. ఈరోజు తను సస్పెండ్ అయ్యిండు. సస్పెండ్ గల కారణం ఏంది? నువ్వు ప్రజల పక్షాన మాట్లాడుతున్నావు, మాట్లాడొద్దు కాబట్టి నేను పార్టీ నుంచి తీసేస్తున్నా అని. అంటే ప్రజల కోసం మాట్లాడొద్దా, అవినీతిని ప్రశ్నించొద్దా, నిరుద్యోగుల పక్షాన్ని నిల్చోవద్దా? ఇప్పుడు హైకోర్టులో రిట్ ప్రూవ్ చేసిండ్రు, టీఎస్పీసీ వాళ్ళ కోసం కొట్లాడిండ్రు, జియో నెంబర్ 46 కోసం దీక్షలు కూర్చుండ్రు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నారు, అవినీతి అక్రమాలు కట్టడాలలో ఉంటే వాటి మీద పోరాడుతున్నారు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఏదైతే
అణచివేయాలనుకున్న ప్రభుత్వం పైన తిరిగిబడి కొట్లాడిండు. అంటే సొంత ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను ప్రజల పక్షాన ఉంటానని కొట్లాడుతూ ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద పోటీ కొట్లాడుతుంటే సస్పెన్స్ మనకి ఇచ్చారు. సస్పెండ్ లెటర్ ఇంటికి పంపించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాయి, మేము సస్పెండ్ చేస్తున్నామంటే ఏదో నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తిని ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేసింది. ఇవన్నీ పరిశీలన చేసుకున్న తర్వాత ఈ చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్ల కానివ్వండి, అశోక్ సార్ కానివ్వండి, బక్కా జడ్సన్ అన్న కానివ్వండి, ఈ ముగ్గురిని పరిశీలించిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు కూడా అన్న గంటన్నర సేపు ఎంత ఓపికతో అసలు ఎన్ని డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి ఇదే విషయం మేము కూడా అన్న చూపించినాం. అన్న మా దగ్గర కూడా ఇగో సబ్జెక్ట్ ఉందన్న, ఇది మొత్తం ఖాళీలు ఉన్నాయన్న అంటే తే తమ్ముడు దాన్ని అన్నిటి ఇంక్లూడ్ చేస్తా, నేను అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తా అని చెప్పి ఈరోజు గంటన్నర పాటు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా 2,70,000 ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అన్న ఈరోజు ప్రజల్లో చైతన్యవంతంగా తీసుకెళ్ళారు. ఇది దాయొద్దు కదా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడగాల ఉన్నోళ్ళు అందరూ. అది సొంత ప్రభుత్వంలో నుండి బయటకు వచ్చి అడుగుతుందంటే దాని అర్థమైంది నిరుద్యోగ పక్షాన ఉన్నట్టు కాదా, పట్టభద్రుల పక్షాన ఉన్నట్టు కాదా. కాబట్టి నేను ఒకటే ఇవన్నీ పరిశీలించిన తర్వాత విద్యార్థుల రాజకీయ పార్టీ రాష్ట్ర కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకొని ఇండిపెండెంట్గా ఉన్నటువంటి బక్కా జడ్సన్ గారికి మనం సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే తను పార్టీని కానీ పదవిని కానీ ఆశించలేదు. కాము కూర్చొని ఉండి ఏదో ఒకటి కాంగ్రెస్లో ఉన్నా కదా, 20-30 సంవత్సరాలు ఉన్నా నేను కాంగ్రెస్లో, నాకు ఏదో పదవి ఏంటంటే ఏదో పదవి ఇస్తారు, కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇస్తారు. ఇయ్యరా వాళ్ళు ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన హక్కు అది. కానీ నాకు అది వద్దనుకోండు, అది క్యాబినెట్ పోస్ట్లోనే వస్తుంది కార్పొరేషన్ చైర్మన్ కూడా. ఈ ఎమ్మెల్సీ కంటే పెద్దది, ఇది 3 జిల్లాలే. అదే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ పోస్ట్ ఇస్తే స్టేట్ మొత్తం అది వద్దనుకొని ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం నా పార్టీ వద్దు, ఎవరొద్దు, నేను ప్రజల కోసం కొట్లాడతా, రాష్ట్ర వనరులు కాపాడేందుకు కొట్లాడతా అనేసి పట్టభద్రుల కోసం, నిరుద్యోగుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చింది. కాబట్టి ఇవన్నీ పరిశీలించి నేడు విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని మన బక్కా జడ్సన్ అన్నకి మన పట్టభద్రులందరూ ఓటు వేసి గెలిపించాలనే ఉద్దేశాన్ని రాష్ట్రం మొత్తం కూడా ఈ 3 జిల్లాల్లో మేము ముందు తీసుకెళ్లాలనే ఆలోచన కలిగి ఈరోజు బక్కా జడ్సన్ అన్నకి మేము మద్దతు విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అది పోస్ట్ తీసుకోండి. చెప్తా స్టార్ట్ చేయండి. మీరు ఇట్లా కంటిన్యూ చేయండి, అది కంటిన్యూ అది అన్న బట్టలు పేరు కదా. రైట్. ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ మద్దతు తెలియజేస్తూ బక్కా జడ్సన్ అన్నకి ఓటు వేయవలసిందిగా తెలంగాణ ఉన్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులందరూ కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము వేడుకుంటున్నాం. నేడు రాష్ట్రంలో కొట్లాడాలనే ఒక దమ్ము ధైర్యం ఉండి ప్రజల పక్షాన ఉన్నటువంటి బక్కా జడ్సన్ అన్నకి మీరు ఓటు వేసి గెలిపించాలని మొదటి ప్రాధాన్యత ఓటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా సీరియల్ నెంబర్ 41 బక్కా జడ్సన్ అన్న మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని పట్టభద్రులందరూ కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, కోరుకుంటున్నాం. మన కోసం రోడ్డు మీదకి వచ్చి నిల్చొని కొట్లాడేందుకు ఉన్నటువంటి ఇటువంటి బక్కా జడ్సన్ అన్నని మనం గెలిపించుకుందాం. మన వాయిస్గా, తన వాయిస్గా అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది. మనం ఈరోజు ఏదైతే పదవుల కోసం ఆశించి కొనసాగుతున్నటువంటి చింతపండు నవీన్ అలియాస్ మరే తీన్మార్ మల్లన్న, అశోక్ సార్ అలియాస్ కాంగ్రెస్ మనిషిలా కూడా నేను పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఈ బక్కా జడ్సన్ ఓడించడం కోసం, ఓట్లు చీల్చడం కోసం ఆయన పెట్టినట్టుంది. వాళ్ళు నడిపిస్తున్న సిస్టమ్ లాగా ఉంది. వీళ్ళు ఒక రాజకీయవేత్తలుగా వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ పదవుల కోసం నువ్వు వెళ్ళి ఈ పోటీలో ఉండు, తర్వాత నీకు పదవి ఇస్తా అంటే పనిచేసే ఆలోచన విధానం ఉన్నది. వాళ్ళ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టండి. పదవి వస్తున్నా కూడా వదులుకొని ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చి నిల్చొని కొట్లాడుతున్నటువంటి మన బక్కా జడ్సన్ అన్న విద్యార్థుల రాజకీయ పార్టీ బలపరుస్తుంది, విద్యార్థుల రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా ఈ యొక్క బక్కా జడ్సన్ అన్న గెలిపిస్తే రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకొని మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు
ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే చూపించినటువంటి 2,60,000 ఉద్యోగాలు ఉన్నాయో 2,60,000 ఉద్యోగాలు కూడా మనం మరి ఫుల్ఫిల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, బక్కా జడ్సన్ అన్న సీరియల్ నెంబర్ 41 ఒకటో ప్రాధాన్యత ఇచ్చి మీరు గెలిపించుకోవాలని ఇతర పార్టీ అభ్యర్థులు కూడా మేము అందరికీ కోరుకుంటున్నాం. మన పార్టీలు ముఖ్యంగా ఇది చదువుకున్నది మేధావులు జ్ఞానవంతులు వేసే ఓట్లు ఏదో రోడ్లు ఎమ్మటి పోయేటోళ్ళు కాదు, డిగ్రీలు చదువుకున్న వ్యక్తులు. ఒక్కసారి ఆలోచించండి, మనము మన కోసం మన భవిష్యత్తు కోసం ఈ యొక్క ఒకటో నెంబర్ ప్రాధాన్యత మీద వేద్దాం. మీకు మరీ ప్రేమ ఉన్నది అనుకోండి, రెండో ప్రాధాన్యత వేయండి. మీకు పార్టీల మీద ప్రేమ ఉన్నది, కాంగ్రెస్ మీద ప్రేమ ఉన్నది, బీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్నది, బీజేపీ మీద ప్రేమ ఉన్నది అనుకుంటే రెండో ప్రాధాన్యత వేయండి. ఒకటి పోతే రెండో దాని మీద వేయండి. కానీ రెండో దాన్ని మొట్టమొదటిగా మీరు ఒకటో దాని మీద ప్లాన్ చేసి ఒకటో దాని మీద వేయండి. ఎందుకంటే మన కోసం మనం పోరాడేది, మన ప్రభుత్వం కోసం, రేపు రాబోయే రోజుల్లో కూడా మన ప్రభుత్వం కోసం, మన హక్కుల కోసం కొట్లాడేది మన బక్కా జడ్సన్ అన్న. మీరందరూ కూడా సహకరించాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాం. మిత్రులకు విద్యార్థి రాజకీయ పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ గారికి, ఆయన మిత్ర బృందాలందరికీ, మొన్న చిన్న వయసులో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీగా పోటీ చేసిండ్రు, వాళ్ళందరూ కూడా నిజంగా ఈ వయసులో అంత సాహసం చేసి ప్రజల మధ్యలో వాళ్ళ ఎజెండా చెప్పిండ్రు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పైన, ఉన్న ఖాళీల పైన, తెలంగాణ దేనికోసం ఏర్పడ్డది, 1,200 మంది విద్యార్థుల వాళ్ళ మరణాల సమాధుల పునాదుల పైన ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. ఆ నీళ్లు నిధులు నియామకాలు దేనికోసం అయితే మేము చచ్చినా పర్వాలేదు, మా తర్వాత ఉన్న తరం బాగుపడాలనే ఉద్దేశం నవ్వుకుంటా శ్రీకాంతాచారి నవ్వుకుంటా కిరోసిన్ పోసుకొని చనిపోయాడు. అదేవిధంగా పోలీస్ కిష్టయ్య కానీ ఈ విధంగా అనేక మంది వాళ్ళ ప్రాణాలు వదిలేరు. నౌకల్లో రిజైన్ చేసారు. నల్లి లాంటి డిఎస్పీ గారు ఇటీవల ఆమె మీడియాలో చూసినాం. ఈ విధంగా ఎన్నో త్యాగాలు. పొద్దుగాల పృథ్వీ అన్న చెప్తుండే, మేము సమాధులు మోసి శవాలను మోసి ఈరోజు యాస్టకు వచ్చిందని. బిడ్డలను కూడా అదే తీరుగా ఈరోజు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్నీ ఈరోజు ప్రజల ముందుకు మేము తీసుకొని వచ్చి నిలబెట్టినాం. నిజంగా ఈ ఒక ఎజెండాని పెట్టుకొని, కేవలము నియామకాల ఎజెండా పెట్టుకొని ఈరోజు నీళ్ళు ఏమైనాయి, నిధులు ఏమైనాయి, అన్నిటిపైన కూడా నేను 179 కేసులు వేసిన. ఈరోజు ఏమేమి కుదబెట్టాను, 15,000 కోట్ల మిగుల బడ్జెట్తో తెలంగాణ ఏర్పడితే ఈరోజు 5,71,000 అప్పైంది. గత ప్రభుత్వం పైన, ప్రజలు గత ప్రభుత్వం పైన, యువకులు నిరుద్యోగులు గత ప్రభుత్వం పైన అసహనంతో మేము అనుకున్న నియామకాలు జరగలేదు కాబట్టి మేము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటామని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాం. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారితో 25 నవంబర్ 2023 ఆదిలాబాద్ మీటింగ్లో మరియు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన తీరుగా మేము 2 లక్షల పోస్ట్ ఇస్తామని మీరు చెప్పినప్పుడు మొట్టమొదటిది ఫస్ట్, ఎందుకంటే ప్రబలిక ఆత్మహత్య, లాస్ట్ ఆత్మహత్య జరిగింది ఎవరు ఎన్నికల ముందు అంటే ప్రబలిక ఆత్మహత్య. తర్వాత విద్యార్థులందరూ ఊళ్ళలో పోయి మన కోట్లు పెట్టి, కాబట్టి మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని కాలేజీలు ఉన్నాయి రెవ్యూ మీటింగ్ లేదు. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు. సరే ముఖ్యమంత్రి గారు చేయాలి. చేయకుండా 2 లక్షలు అంటే ఎలా 2 లక్షలు? మీరు ఎన్నో ఊబర్లనా, ఓలాలనా, దేంట్లో 2 లక్షల ప్రభుత్వాలు అనేది మీరు తీయరా మీరు? కాబట్టి దాని మీద ఎక్సర్సైజ్ జరగలేదు. 753 పోస్టులు గత 30 మన బాజాప్తా అబద్ధం చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఏమని అయిపోయింది, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆల్రెడీ పోస్టులు మేము జాబ్ కార్డు రిలీజ్ చేసేసినాం అయిపోయింది అని చెప్పింది. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ సమస్య నా సమస్య కాదు, ఈ సమస్య వైఆర్పి పార్టీ సమస్య కాదు, బీఆర్పి పార్టీ సమస్య కాదు. ఈ సమస్య తెలంగాణ నిరుద్యోగుల 30 లక్షల మంది సమస్య. ఈ సమస్య వచ్చే రోజుల్లో 50,000 మంది 46 జీవో కొట్టేస్తే 50,000 మంది నౌకరొస్తాం వారి సమస్య. ఈ ఇష్యూ అనేది వచ్చే రోజుల్లో మరి అంతేకాకుండా స్కూళ్ళలో పూర్తి స్థాయి సిబ్బంది లేకుండా మరి వాళ్ళ విద్యార్థి ఏ విధంగా అందిస్తారనేది, ఈరోజు గురుకులం పాఠశాలలో నియామకాలు ఏ విధంగా జరిగినాయనేది ఒక తుక్కుల విధానంలో ఈరోజు ఆ నియామకాలు జరిగినాయి. ఈరోజు ప్రతి అంత 317 జీవో మొదలుపెట్టి ఈరోజు అన్ని పార్టీలలో అన్ని కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈరోజు ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే
మిషన్ భగీరథ మీద కానీ, టీఎస్పీఎస్ మీద కానీ, లేకుంటే మిషన్ కాకతీయ మీద కానీ, ధరణి మీద కానీ మీరు ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెడితే కానీ, లేకుంటే మీరు సభను స్తంభింపజేస్తే కానీ ఈరోజు ప్రజలు మీ తట్టు తిరగలేదు. ఈరోజు ఆ వ్యతిరేకత భావం మీద తీసుకురావడానికి మాలాంటి వారి కృషి, నా విఆర్పి పార్టీ వారి కృషి, ఈరోజు అనేక మంది కృషి వల్ల ఈరోజు అధికారంలోకి వచ్చినాం. కానీ ఈరోజు గతంలో వారు చేసిన తప్పులు మేము చేయకూడదు ఉండదనే ఆలోచన ఇంత మాత్రం వారికి లేదు. కాబట్టి మేము వెంటనే ఇమ్మీడియట్గా జెంకో వాళ్ళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి మాకు అన్నప్పుడు అధికారంకి వచ్చిన 3వ రోజే వాళ్ళతో నేను నిలబడ్డా. దానికి ప్రభుత్వం స్పందించింది, దాన్ని ఇచ్చేసింది. ఇమ్మీడియట్గా 15 రోజులలో 46వ జీవోలు, నేను ఒక 46వ జీవో దానిపైన మనము ఆపోజిషన్లో ఉన్నప్పుడే గవర్నర్ గారిని పర్సనల్ కలిసిన, ఆమెకు రిప్రజెంటేషన్ ఇచ్చిన, దీని మీద మీరు పరిశీలన చేయాలి అని చెప్పిన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పైన మనము ఖచ్చితంగా దాని మీద మనం సవాల్ చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ గారి కూడా నేను 1-to-1 కలిసి ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ మీద హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించడం జరిగింది. ఇయాటి కూడా ఆ కేసు లైవ్లో ఉన్నది. కాబట్టి మనం అధికారంలోకి వచ్చినాక టీఎస్పీఎస్ పైన జనార్దన్ అంటోడు మీరు ఈ విధంగా చేశాను కాబట్టి వాళ్ళపై యాక్షన్ తీసుకునేది పోయి ఆయన బొకే ఇచ్చి ఇంటికి పంపడం జరిగింది. నిరుత్సాహం చెందినాం అక్కడ. వాళ్ళతో నేను దీక్షలో కూర్చున్నాను 46వ జీవో వాళ్ళ పైన. కాబట్టి ప్రశ్నించడం తప్పు అని అంతేకాకుండా అప్పుడు నా అధికారులను అదే విధంగా నవీన్ మిత్తలు ధరణిలో కానీ, రెవెన్యూలో కానీ, లేకుంటే సుల్తాన్ మన సందీప్ కుమార్ సుల్తానియాను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో కానీ, లేకుంటే మన శ్రీనిధిల విద్యాసాగర్ రెడ్డి కొనసాగింపు కానీ, రామకృష్ణను ఫైనాన్స్ సెక్రటరీ కొనసాగింపు కానీ, ఇప్పుడున్న సిఎస్ ఈ విధంగా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లోనే జరిగిన అక్రమాల పైన కొనసాగించిన విధానాన్ని జయేష్ రంజన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కానీ అదే విధంగా కొనసాగిస్తాం. దానిపైన నేను కంప్లైంట్ ఇచ్చిన. ఒక్కొక్కళ్ళ మీద 74 కేసులు ఉన్నాయి. దాన్ని ప్రశ్నిస్తే దాన్ని మమ్మల్ని వెలేసారు. ఇంతకు మించిన క్వాలిఫికేషన్ ఒక రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారం తేవడానికి 179 కేసులు వేయడం జరిగింది. నేను దేనికంటే దానికి ఓకే ఇప్పుడున్న అధికారులు ఎవరెంత పనిచేసింది ఏందనేది ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు అన్ని నేను ఇవాళకి వచ్చిన ఇవాళ నా క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించిన, నా సొంత ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించిన, నా నాయకులను నేను ప్రశ్నించిన, ఇప్పుడు జరుగుతున్న దమనకాండ మీద ప్రశ్నించిన, ఇప్పుడు జరిగిన దోపిడీ పైన నేను ప్రశ్నించిన. ఇంతకు మించిన క్వాలిఫికేషన్ నాకేం కావాలి? 34 సంవత్సరాలు విద్యార్థి దశ నుండి ఎన్ఎస్వై నుండి అనేకమైన ఉద్యమాలతోని నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఈ రోజు వరకు ఒక సైనికుల లెక్క నేను పనిచేసిన. నన్ను పగబట్టిన పార్టీ నాయకులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మెంబర్గా ఉంటే ఆ పోస్ట్ కూడా బీకిండ్రు, పిసిసి మెంబర్గా ఉంటే ఆ పోస్ట్ కూడా బీకిండ్రు, పిసిసి జనరల్ సెక్రటరీ ఉంటే ఆ పోస్ట్ కూడా బీకిండ్రు. నేనేం కష్టం, నేనేం అన్యాయం చేసిన, నేనేమో పార్టీకి ఏం నష్టం చేసిన, ఎవరిని ఓడగొట్టే ప్రయత్నం చేసిన, ఎవరిని నష్టపరిచే ప్రయత్నం చేసిన. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా దానికి 34 సంవత్సరాలకు మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగంలో రిటైర్డ్ అయి బయటికి పోయేటప్పుడు ఒక బొకే ఇచ్చి షాలో కప్పి సన్మానం చేసి 2 రోజులు జాబ్ చేసి ఒక చెక్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. కానీ ఈరోజు నాకు ఒక గవర్నమెంట్ సర్వీస్ కంటే ఎక్కువ 34 సంవత్సరాలు పనిచేస్తే నా కష్టానికి మీరు వచ్చిన ఇప్పు నన్ను మెడలు బట్టి గాంధీ భవన్కి వెళ్ళి బయటకు నూకినట్టుగా చేశారు, అవమానపరిచారు, నన్ను ఎంత బాధపరిచారు. నన్ను పార్టీకి లేకుండా ఇప్పటికీ ఇప్పటికి చూడండి రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలే ఉంటాయి నా ఇంట్లో. ఇవాళకి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఉంటుంది అక్కడ రాహుల్ గాంధీ గారితో నేను పెట్టిన మీటింగ్లో ఉంటాయి. ఇవాళకి నా ఇంట్లో వేరే ఏం కూడా అక్కడ రాహుల్ గాంధీ గారితో తంగబాలుతో ఈ విధంగా ఏ విధంగా మీరు ఎట్లకెళ్ళి చూసినా నేను పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎన్ని కృషి చేయాలో అంత నేను కష్టపడ్డాను. కానీ ఇంత భయంకరంగా అవమానపరిచాను. కానీ నా నినాదాన్ని నేను మార్చుకోదలుచుకోలేదు. ఇంతమందిని చూసినాక స్వచ్ఛంగా నేను ఎప్పుడు వీళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేవు, వీళ్ళ కాంటాక్ట్ చేసే నెంబర్ నా దగ్గర లేవు. అయినా కానీ వీళ్ళు కాంటాక్ట్ చేసి నన్ను కలిసి ఫస్ట్ సునీల్ రావడం జరిగింది, కలవడం జరిగింది. దాని తర్వాత అందరు కలిసి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. మేము కూడా ఈరోజు మాట సహాయంగా ఏ విధంగా వీళ్ళ మాట సహాయమే మేము చేయగలుగుతాం, అంతమించి మేము ఏం చేయలేము. మేము డబ్బులు పంచాలన్నా డబ్బులు పెట్టాలన్నా మళ్ళీ మేము కరప్షన్ చేయాలి, కాంప్రమైజ్ కావాలి. కాబట్టి మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దనే ఉద్దేశంతో ఈరోజు మా స్లోగన్కు లేకుంటే మా యొక్క సిద్ధాంతానికి మా ఐడియాలజీకి మేము కట్టుబడి ఉన్నాం. ఇట్లా ఉండాలని వచ్చే యువత కూడా మేము నేర్పాలని చెప్పేసి మేము ఆ లైన్లో ఉన్నాం. ఈరోజు 700 నేను 570 ఆఫీసులు తిరిగిన, 22కు పైగా కోచింగ్ సెంటర్లు తిరిగిన,
అందులో 753 పోస్టులకు 30 లక్షల మంది తల ఇట్లా తిప్పకుండా వంచకుండా మా ముఖాలు చూడకుండా మేము ప్రచారం కోసం ముఖాలు చూడకుండా పుస్తకం మీద చూస్తా ఉండ్రు. 773 పోస్టులకు రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఇలా కేవలం వీళ్ళకి నౌకలు రాకపోతే తక్కిన వాళ్ళ పరిస్థితి ఏంది అనే ఆలోచన నాకు వచ్చింది. ఇవాళ మార్నింగ్ ప్రెజెంటేషన్ కూడా దానికోసమే ప్రామిస్ చెప్తున్నా. గుండె గదిలిపోయింది, కరిగిపోయింది. ఈరోజు ఆలోచన లేదు. ఈ నిరుద్యోగుల పేర్లతో నౌకర్లు తెచ్చుకుంటా ఉన్నాం. ఈ నిరుద్యోగుల పేర్లతో మంత్రి పదవులు తెచ్చుకుంటా ఉన్నాం. ఈ నిరుద్యోగుల పేరుతో అధికారంకి వస్తా ఉన్నాం. ఈ నిరుద్యోగులు పోయిన తర్వాత ప్రభుత్వం వచ్చినాక పోయి అడిగితే దొంగల లెక్క చూస్తాం. పచ్చి అబద్ధం. మీడియా సాక్షిగా మేము నోటిఫికేషన్ ఇచ్చాను. నీ నోటిఫికేషన్ నంబర్ ఏంది, నీ జాబ్ క్యాలెండర్ నంబర్ ఏంది, నీ దాని డేట్ ఏంది, ఎన్ని పోస్టులు ఇచ్చినావు, ఏ క్యాడర్కి ఏమేమి పోస్టులు ఇచ్చినావు చెప్పండి ముఖ్యమంత్రి గారు. కాబట్టి అహంకారము నాశనానికి చాలా తొందరగా గత ప్రభుత్వానికి రెండోసారి వచ్చినాక అహంకారం వచ్చింది. మనకు 100 రోజులు జరగకముందే అహంకారం వచ్చింది. కాబట్టి ఈరోజు మేము ప్రశ్నించే గొంతుగా మేము ఉంటాం. నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలారా మీరు ఆలోచించాలి. నేను మంత్రి నిరంజన్ రెడ్డి పైన మన షార్ట్ షీట్ విడుదల చేసిన. వరంగల్ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి అరూ రమేష్ పైన షార్ట్ షీట్ రిలీజ్ చేసిన. ఎర్రబెల్లి దయాకర్రావు మీద షార్ట్ షీట్ రిలీజ్ చేసిన. వీళ్ళందరిపైన అనేకమైన కేసులు వేసిన. ఈరోజు మీరు ఎందుకు అధికారం గుండె మీద ఒక్క నిమిషం ఆలోచించండి. 34 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేస్తే మీరు నాకు ఏమి ఇచ్చినో నన్ను ఆలోచించండి. ప్రతి పదవి కూడా బీకిరు. నన్ను ఎందుకు కాకుండా చేసేది. అయినా కానీ మిమ్మల్ని నిందిస్తలేను. మీకు ఒక అవకాశం నేను ఇస్తున్నా. ఎన్ని రోజులు నాకు పనిచేసిన కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నా. ఇప్పుడున్న అభ్యర్థులు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏ విధంగా తిట్టాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను భేదాభిప్రాయాలు వచ్చినాయి నాకు. ఏది పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా. కానీ నేను ఏ రోజు కూడా పర్సనల్గా నేను పగ మీద నేను ఏ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కానీ కొమ్మారెడ్డి గారి కానీ వేరే ఎప్పుడు కూడా నేను దుర్భాషలు ఆడలేదు. ఏదున్నా సిద్ధాంత పరంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఇవి చేస్తే బాగుంటాయని సూచనప్రాయమైన ఆరోగ్యవంతమైన నేను హెచ్చరికలు, ఆరోగ్యవంతమైన వాళ్ళ విమర్శలు నేను ఈ విధంగా పార్టీ బాగు కోసం చేసినా కానీ పర్సనల్గా నేను చేయలేదు. కానీ వాళ్ళు ఒక్కొక్కరు టార్గెట్ చేసుకుంటా, ఒక ఛానల్లో ఏ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని భార్యను నిందించారు, ఏ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నిందించారు, ఏ విధంగా కోమారెడ్డి బ్రదర్స్ నిందించారు, ఏ విధంగా దామోదర్ రాజనరసింహ గారిని నిందించారు, ఏ విధంగా ఒక్కొక్కరు టార్గెట్ చేసుకుంటా వేరే పార్టీకి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆయనకు జరగాలని, లాభం జరగాలని ప్రతి ఒక్క మనిషి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. లాస్ట్ కాంగ్రెస్ పార్టీని ఒక గాడిద లెక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గాడిద, ఏదో ఒక గాడిద ఎక్కాలి కాబట్టి ఈ గాడిద ఎక్కినా అన్నాడు. మరి ఆ గాడిదలను ఇప్పుడు ఆయనను ఆ అభ్యర్థిని మోస్తున్న మీరు మరి మనం ఏ లెక్కకు వస్తామో అని ఒక జాతీయ పార్టీ 1985లో మరి మొదలైన పార్టీ 100 సంవత్సరాలు దాటిన చరిత్రమైన పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీని గాడిదతోని పోల్చిందని అంటే నాకు రేషం వచ్చింది. మీరు ఎక్కడున్నారో మీరు ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మీరు ఆలోచించాలి. ఈరోజు వీళ్ళు ఉన్నోళ్ళు ఎవరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో ఉండబోతలేరు. మోడీ మేడ బడాబాయ్ అని చెప్పిండ్రు, ఉండరు. కాబట్టి రేపు నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మీరు నాకు వేయాలి, అది మీ బాధ్యత. మీకెళ్ళి ఓటు తీసుకునే హక్కు నాకున్నది. అందుకని నా పోస్టర్లు కానీ ఎక్కడ కానీ నేను 3 రంగుల జెండా నేను పెట్టుకున్నది. అందుకనే ఒకటి. రెండోది, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు కూడా నేను తెలియజేసుకుంది ఏంటంటే ఈరోజు నిన్నటి వరకు మాత్రమే నాకు సిద్ధాంత పరంగా, ప్రజల యోగక్షేమాపణ పరంగా, నిరుద్యోగుల పరంగా నాకు బీఆర్ఎస్ శత్రువు. నేను కొట్లాడినా, అధికారం మారింది. ఆపోజిషన్ వాళ్ళు, పవర్ లేని వాళ్ళు నా శత్రువులు గారు, బలహీనులు నా శత్రువులు గారు, అధికారం లేని వాళ్ళు నా శత్రువులు గారు. ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ చేతికి ఇచ్చింది. వాళ్ళు జరిగిన తప్పిదాల పైన మేయా కృష్ణారెడ్డి మీద కానీ, బైహోమ్స్ రామేశ్వరం మీద కానీ ఎవరి మీద ఏ చర్యలు తీసుకుందామన్నా ఆ దమ్ము కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నది. కానీ వాళ్ళకు మేయా కృష్ణారెడ్డి పేరు తీసే దమ్ము కూడా వాళ్ళకు లేదు. మైహోమ్స్ రామేశ్వరరావు పేరు తీసుకొచ్చే దమ్ముల వాళ్ళకు లేదు. కాబట్టి ఆ పేరు దమ్ము తీసే నాకున్నది. 2 పార్టీలు మీరు ఆలోచించుకోవాలి. మీ రెండో ప్రాధాన్యత ఓటు ఈ నిరుద్యోగులను మీరు దృష్టిలో పెట్టుకోండి. 2,70,000 పోస్టులు ఈరోజు ఖాళీలు ఉన్నాయి. వాటి కోసం నేను కొట్లాడతా.
కాబట్టి బీజేపీ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, బీఎస్పీ నాయకులారా, అన్ని పార్టీకి చేసిన నేను పట్టభద్రులారా, మీరందరూ కూడా దయచేసి ఒకవేళ మీ అభ్యర్థి మీద మీకు ప్రేమ ఉండి ఆయన మొదటి ప్రాధాన్యత చేసుకోండి, కానీ రెండో ప్రాధాన్యత నాకు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా నిరుద్యోగుల పక్షాన నిలబడ్డం, అశోక్ సార్ మా తరపు నిలబడ్డాడు అని మీరు ఎవరైనా అనుకుంటే మీ గుండె 46 జీవో వాళ్ళు కూడా మీ గుండె మీద చేసుకోండి, మీరు గుండె మీద చేసుకోండి. ఏది న్యాయమో ఏది అన్యాయమో వేసుకొని ఖచ్చితంగా మీరు వీలైతే మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయండి. మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. రాజకీయాలు మనం ఈరోజు గంభీరమైన సమస్యలో ఈరోజు మనం ఉన్నాం. వరంగల్ సెంట్రల్ జైలును కుదబెట్టిన పరిస్థితులు ఆ స్కామ్ నేను బయటికి తీసిన. ఈరోజు అనేకమైన ఇష్యూలలో ఉన్నాం. ఈరోజు అప్పులు తీర్చే బలం కూడా మన దగ్గర ఉన్నది. ఆఫ్టర్ ఆల్ ఒక ఐఆర్బి కంపెనీ వాడుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని రద్దు చేసే దమ్ము కూడా మన దగ్గర లేదు. కాబట్టి ఏవి కాదు, ఇవాళ కాకుండా ఎప్పటికి కాదు. కాబట్టి నన్ను మీరు బలపరచండి, నాకు అవకాశం ఇవ్వండి. నేను ఆ పదవి నన్ను అలంకరించలేదు, ఆ పదవి నేను అలంకరిస్తా, పదవికి వన్నె తెస్తా. ఒక ఉద్యోగం రేపు 30 లక్షల మంది మానవ వనరులు అంటే 30 లక్షల మంది యువతేజాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అందులో కేవలము మహా అంటే 3 లక్షల మంది 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 26 లక్షల మంది నిరుద్యోగులు ఖాళీగా ఉంటారు. అందులో కొంతమంది వాళ్ళ వ్యాపారాల్లో పోతుండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మేము రాజకీయాలు తెస్తాము. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో 1000 మందిని బ్రదర్ 1000 మందిని మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేపిస్తాం. ఎవరి దగ్గర రూపాయి అవసరం లే. కరపత్రం తీసుకొని మేము ప్రచారం చేస్తాము, కరపత్రం తీసుకొని మేము తిరుగుతాము. నిరుద్యోగులు ఒక్క నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోనికి వీల్లేదు. ఏదో ఒక దారి చూపించే బాధ్యత నాది. వచ్చే రోజుల్లో అధికారం అనేది బ్రదర్, నాకు పెద్ద రాజకీయాల షోక్ లేదు, నాకు 50 సంవత్సరాల వయసు ఈ రోజు. కాబట్టి వీళ్ళు మోసపోవద్దని నేను ఏ విధంగా ఒక జాతీయ పార్టీని రాహుల్ గాంధీ గారి చేత గుర్తింపు పొందినటువంటి వ్యక్తిని నన్ను ఏ విధంగా మోసం చేసి బయటికి పంపిర్రో వీళ్ళు మోసం చేయొద్దు. నా గుండె తట్టుకున్నది, తట్టుకోలేని గుండె చాలా ఉన్నాయి. అన్ని పదవులు అన్నాక కూడా అందరు పార్టీలలో పోయినరు, మేము ఏ రోజు కూడా పార్టీ మారలే. కాబట్టి రేపు ఈ యువ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఈ ఏదైతే మన సంపద ఉన్నదో ఆ సంపదను సరి అయిన విధానంలో వాడడానికి వీళ్లకు నేను ఒక సలహాదారు లెక్క, దిక్చూసి లెక్క లేకుండా. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు నిజంగా ఒక ఇద్దరు తెలంగాణ యోధులు, యుద్ధ నౌకలు ఈరోజు విఠలన్న కానీ లేకుంటే మన పృథ్వీరాజ్ అన్న, ఇద్దరన్న కూడా అవుట్ రైట్ గా నిలబడి గంటల కొద్ది చదివాను. గంటలు కావాలని 3 రోజులకెళ్ళి వాళ్ళు ఎంబడి వాళ్ళ నమ్మకం అదంతా చూసిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరిచింది. మెయిన్ మీడియా మెయిన్ స్ట్రీమ్ ఏది కూడా అయినా ఫరక్ పడదు. యూట్యూబ్లతో ఈరోజు యూట్యూబ్ ఛానల్ మిత్రులారా కూడా మీరు ఆలోచించుకోవాలి. రాదు మీకు అన్ని తెలుసు, మేము ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, దేనికి సపోర్ట్ చేస్తున్నాం నాకు అన్ని తెలుసు. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో నాకు అన్ని తెలుసు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. ట్రాప్లలో పడద్దు. ఈరోజు తెలంగాణ నష్టపరిచే విధంగా మీరు చేయొద్దు. మీరు ఎవరు ఏ విధంగా పోతుండ్రో వాళ్ళ సంపద అన్ని మీకు తెలిసి కూడా తప్పు చేయడం అంటే కరెక్ట్ కాదు అది. కాబట్టి నేను యూట్యూబ్ మిత్రులకు నిన్నదాకా నాకు సహకరించిన మిత్రులు కూడా నేను చెప్తున్నా, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. క్యారెక్టర్ కాపాడుకో. క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అన్నాను. కాబట్టి అది నేను ఈ రోజు భయపడుతూ ఉంటాను, నన్ను ఇక్కడ పడిపోతాను. ఈ రోజు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ఇంకోటి విన్నవించుకునేది ఏంటంటే, మాకు బలం తక్కువ, మాకు బూతుల దగ్గర బలం తక్కువ. మేము ఒంటరికి వచ్చినాం. ఈరోజు కొంతమంది మిత్రులు మాతోని జాయిన్ అయ్యారు. మీరు ఎక్కడెక్కడ ఏ గ్రామాలలో ఎక్కడెక్కడ చేయగలుగుతారో, ఎక్కడెక్కడ మీరు నిలబడగలుగుతారో మాకు అలా బూత్ దగ్గర ఉండి మాకు ఓటు వేపిస్తే చాలు. మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. పర్సనల్ గ్రీవెన్సెస్లో కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మీ పర్సనల్ ఇష్యూస్లలో కూడా మేము సపోర్ట్గా నిలబడతాం. ఇదో కుటుంబం మేము అనుకున్నాం. మేము కాకుండా మీకు ఎవరు నిలబడతారు? ఎక్కడికి పోయినా కానీ అధికారి మాట్లాడు. వాళ్ళు ఏ విధంగా నేను ప్రచారానికి పోయినప్పుడు కూడా గుర్తుపట్టడం నన్ను ఈగను చూసిన పరిస్థితి. మిమ్మల్ని ఎట్లా చూస్తారో కూడా మాకు తెలుసు. కాబట్టి మీ పర్సనల్ గ్రీవెన్సెస్ కూడా మేము మీకు తోడుగా ఉంటాం, ప్రతి ఇష్యూస్ తోడుగా ఉంటాం. కాబట్టి నేను 1 ఓటు 2 ఓటు 3 ఓట్లు అడుగుతలేను. 4,61,000 పట్టభద్రుల ఎన్నిక ఉన్నది, ఓట్లు ఉన్నాయి. ప్రతి ఓటు 4,61,000 ఓటు నాకు కావాలి. 4,61,000 మంది ఓటు వేయాలి. ఆ ఓటు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు 41 నంబర్ పైన మాత్రమే పడాలి. తక్కిన ఏ సింబల్ పైన ఎవరి జోలికి కూడా పోవద్దు.
మేము మీ నమ్మకాన్ని నిలబెట్టబోయేది మేము, మీ బిడ్డల భవిష్యత్తు కాపాడబోయేది నిలబెట్టేది మేము, వాటి తరఫున పోరాడబోయేది మేము వాటిపై నిలబడేది మేము. కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాలి. ఈరోజు మా ప్రధానమైన ఎజెండా నిరుద్యోగం, సెకండ్ విద్య, థర్డ్ ప్రభుత్వ ఆసుపత్రులు. ప్రతి ఒక్కరికి విద్య అందాలి, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి, ప్రతి ఒక్కరికి ఉద్యమం తేలాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ముఖ్యంగా తెలంగాణ యువకులందరికీ నమస్కారం. నేను అశోక్ నగర్ మన అశోక్ నగర్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, దిల్సుఖ్ నగర్లో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లు కానీ, అలాగే మా విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీలు తిరిగి చెప్పినాము. ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ముందు మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని పట్టించుకోవని చిలకకు చెప్పిన మరి ఏం చేయాలో కూడా చెప్పిన. మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మిమ్మల్ని పట్టించుకోరు, కాకపోతే మీరు ఆ పార్టీకి ఎవరైతే మీరు వద్దనుకుంటున్నారో అక్కడ నిలబడండి, ఇండిపెండెంట్ గా నిలబడండి, లేదంటే మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నిలబడండి. ఎందుకంటే మన యువత బ్యాలెట్ బాక్స్లకు ఎక్కితే అందరూ దృష్టి మనం సాధించగలుగుతాం. అదే విధంగా రేపటికి ఒక మెట్ట వేయగలుగుతామని ప్రతి ఒక్క యూనివర్సిటీ కోచింగ్ సెంటర్లు తిరిగి చెప్పిన. మీరు ఇంట్లో ఇప్పుడు ఏమైందో, ఒక పార్టీకి వేసిన వాళ్ళు వాళ్ళ అధికారంకి వచ్చినాక ఇప్పుడు నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి తెలంగాణ యువత, విద్యార్థులు, పట్టభద్రులు ఒక్కటి ఆలోచించండి. మా విద్యార్థుల రాజకీయ పార్టీ సునీల్ అన్న నాయకత్వంలో బక్క జడ్సన్ అన్న గారికి మద్దతు తెలుపుతున్నాము. కాబట్టి మేమేంది బక్క జడ్సన్ అన్న కాంగ్రెస్ పార్టీలు ఉండి అది అధికారంలోకి వచ్చినాక బయటికి రావడం జరిగింది 2 రకాలుగా. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇన్నేళ్ళు కష్టపడ్డాక అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఒక పదవి తీసుకొని మినిస్టర్ అవడో ఏదో ఒకటి తీసుకొని సైలెంట్ అవుతారు, నిమ్మలం అవుతారు. కానీ అన్న ఇప్పటికి వచ్చి తెగించి వచ్చి అంత పెద్ద పార్టీ నుండి వచ్చి మళ్ళా పోరాటం చేస్తాడు. అన్న కూడా ఒక మాట అన్నాడు, ఉన్న 800 ఉద్యోగాల కోసం ఇంతమంది మనం పోయి మాట్లాడినా కూడా తల ఎత్తకుండా చదువుకుంటారు, సరే వీళ్ళకి వస్తుంది, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని ఆలోచించిండు. ఎన్నో పోరాటాలు చేసిండు, ఎన్నో కేసులు వేసిండు. ఇట్లాంటి అన్నకు మా పార్టీ కానీ మేము విద్యార్థులం, నిరుద్యోగులం అందరం సపోర్ట్ చేస్తున్నాం, మనం సపోర్ట్ చేయాలి కూడా. బక్కా జడ్సన్ అన్నది వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సీరియల్ నెంబర్ 4. దయచేసి కాంగ్రెస్ మిత్రులారా, మీ మనిషే, మీ నికచ్చిగా చెప్తున్నా, మీరు మొదటి ప్రాధాన్యత ఓటు అన్నకేయాలి. మీరు మరీ కరడు కట్టిన కాంగ్రెస్ వాదైనా కూడా 2వ ప్రాధాన్యత ఓటేసైనా బక్కా జడ్సన్ అన్న తెలుపుకోవాలి. లేదంటే మనల్ని అమ్ముకుంటాం, మన పిల్లల భవిష్యత్తు మన చేతులు ఉండదు. దయచేసి బక్కా జడ్సన్ అన్న గారికి ఓటేసి మన ప్రశ్నించే గొంతు నిలబెట్టాలని కోరుకుంటున్నా. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. పార్టీలకు అతీతంగా ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాదాపు పార్టీలకు ఉండి మాది బీజేపీ పార్టీ, బీజేపీకి వేస్తాం, బీఆర్ఎస్కి వేస్తాం, కాంగ్రెస్కి వేస్తాం, మిగతా వాళ్ళు కూడా ఈ పార్టీలకి ఏదో ఒక ప్రాధాన్యత ఓటు వేయడానికి ముందు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు పోటీలో ఉన్నట్లయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో అందరిలో కంపారిజన్ చేసుకుంటే మనకు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ఆయన ఎన్ని పార్టీలు మారిండండి మీ అందరికీ తెలుసు. అప్పుడు ఏమన్నాడు, నేను నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నా అని చెప్పిండు, లాస్ట్ టైం పోటీ చేసిండు. కానీ ఇప్పుడు ఆయనకు ఉద్యోగం దొరుకుతారక వీళ్ళందరినీ మర్చిపోయిండు. ఒక్కసారి మీరు దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు చూస్తే మన అశోక్ సార్, ఆయన నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నా, ధర్నాలు చేస్తున్నా, నిరుద్యోగులు ఓటేయండి అంటుండు. ఆయన నిరుద్యోగుల గురించి ఎందుకు కొట్లాడుతుండంటే కాంగ్రెస్ నుంచి ఏదైనా పదవి తెచ్చుకోవడానికి, లేదు అంటే ఆయన ఇన్స్టిట్యూట్లో ప్రతిసారి కోచింగ్ తీసుకోవడానికి పిల్లలందరూ రావాలని కోరుకుంటున్నాను. కానీ మీ గురించి మండలిలో ప్రశ్నలు లేవలెత్తడానికి కానీ, మీకు సహాయ సహకారాలు అందించడానికి కానీ కృషి చేస్తలేడు. ఒక్కసారి ఆలోచించి మీరు పక్కా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈ బక్కా జడ్సన్ అన్న 41 సీరియల్ నెంబర్ పైన ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరు. ఒకవేళ కాదు అనుకుంటే 2వ ప్రాధాన్యత ఓటు వేయండి. ఎందుకంటే పక్కా నిక్కార్స్ అయిన కాంగ్రెస్ వాది జడ్సన్ అన్న మాత్రమే. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం గారు కానీ, తీన్మార్ మల్లన్న కానీ, వాళ్ళు అన్ని పార్టీలు మారొచ్చిరండి. 34 సంవత్సరాల నుంచి అన్న మాత్రమే కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇప్పుడు అదే అధికారంలో ఉన్న పార్టీని ఎదిరించినందుకు మాత్రమే అన్నకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయడం జరిగింది. అన్నని కాదు, వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపాలి. ఎందుకంటే
దాదాపు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఎన్నో తిట్లు తిట్టిండు, వాళ్ళందరినీ తిట్టి అదే పార్టీలకు పోయి అధికారం తెచ్చుకుండు. అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అన్న నా వల్లనే అధికారంలోకి వచ్చిందని. రాలేదు. ఆయన ఏదో 3-4 ముందర పెట్టుకొని భజన చేసుకుంటా రేవంత్ సీఎం అని చెప్పి అక్కడ వాళ్ళని డబ్బులు పెట్టుకొని పిసిసి అధ్యక్షుని కొని మిగతా వాళ్ళందరినీ కొని అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు ఆ డబ్బులందరికీ కూడా ఏ పని కావాలన్నా మెదరా కృష్ణారెడ్డి అన్న మీద ఇప్పుడు ఆయన ఏమో చేసిండు. ఇప్పుడు వాళ్ళ నుంచి డబ్బులు రాగానే సైలెంట్ అయిపోయిండు. మై హోమ్ రామేశ్వరం మీద అందరి మీద అదే విధంగా చేస్తుండు. ఇప్పుడు ఒకవేళ మనం మండలిలో మన యొక్క విద్యార్థులది కానీ ఉద్యోగులవి కానీ మన యొక్క ప్రశ్నించే గొంతుకగా జడ్సన్న మాత్రమే ఉంటారు. ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగులు పట్టభద్రులు ప్రతి ఒక్కరు నల్గొండ ఖమ్మం వరంగల్ మిత్రులారా ఆలోచించండి. నేను నల్గొండ పట్టభద్రుడిని అన్న, ఖమ్మం మా ప్రెసిడెంట్ గారు, కమలన్న వరంగల్, మేమందరం వివిధ జిల్లాల నుంచి పట్టభద్రులను మాత్రం కంపల్సరీ మా యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు కూడా అన్నకే ఇస్తాం. మీరు కూడా ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరు భారీ మెజార్టీతోటి గెలిపించగలరు. మన యొక్క సమస్యలు వినిపించడానికి ఎంతో ఆస్కారం ఉన్నటువంటి వ్యక్తి, గర్వించదగిన వ్యక్తి. ఎందుకంటే అతను ఎన్నుకుంటే అతను గవర్నమెంట్ కి ఈక్వల్ గా షాడో గవర్నమెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి. ఒక్కసారి ఆలోచించి మీరు ప్రతి ఒక్కరు మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 41 పైన వేయండి. థ్యాంక్ యూ. వీళ్ళు పోటీ చేయగలగాలని వీళ్ళు పోటీ చేసేటోళ్ళు, వీళ్ళు పోటీ చేయాలనుకుంటే వీళ్ళు పోటీ చేసేటోళ్ళు. కానీ ఒక గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, మాట్లాడే అవకాశం ఉంది, అది వాళ్ళ గొప్పతనం. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు మా విజ్ఞప్తి ఏంటంటే, సొంత ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళనే ప్రశ్నించగల సత్తా ఉన్న మన బక్కా జడ్సన్ అన్న గారిని కాంగ్రెస్ పార్టీ వెలేసింది. అటువంటి బక్కా జడ్సన్ అన్న గారికి మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ గౌరవనీయులైన హెచ్ శ్రీలన్న గారు, కమల్ అన్న గారు, సుఖేందర్ అన్న గారు అందరం కలిసి ఈరోజు బక్కా జడ్సన్ అన్నకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. 30 లక్షల నిరుద్యోగులకి 2,60,000 ఉద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వలేని మన ప్రభుత్వము ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. సో నిరుద్యోగులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బక్కా జడ్సన్ అన్న గెలిచిన తర్వాత అన్న విధంగా మీరు నిరుద్యోగులు గారు రాబోయే ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ బల్దియాలోని ఎలక్షన్లలో మీరు నిరుద్యోగులు కాకుండా మీరే పోటీ చేయండి. మీ నిరుద్యోగులు కాకుండా ఈ పదవులను మీరు అనుభవించి మీ భవిష్యత్తును తిరిగి రాసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి 41 నంబర్ సీరియల్ బక్కా జడ్సన్ అన్నకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు అయితే మీ గుండెల మీద చేసుకొని రెండో ప్రాధాన్యత అన్నకి ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. వరంగల్ ఖమ్మం నల్గొండలో ఉన్న విద్యార్థులందరికీ పట్టాభద్రులందరికీ నా యొక్క నమస్కారం. నేను అబ్జర్వ్ చేసింది, మీరు సిటీ సెంట్రల్ లైబ్రరీలో 5 రూపాయల భోజనం చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కి ప్రిపేర్ అయ్యారు. దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా గుడిలో ఉచిత అన్నదానంలో పార్టిసిపేట్ చేసి అక్కడనే ఉండి చదువుకున్నారు. సో ఒక్కసారి ఆ రోజులు గుర్తు చేసుకోండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం అలాగే ఉందాం. ఒక్కసారి బక్కా జడ్సన్ అన్నకి ఛాన్స్ ఇచ్చి 41 సీరియల్ నెంబర్ మీద భారీ మెజారిటీతో ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. వరంగల్ ఖమ్మం మహబూబ్నగర్ పట్టభద్రులందరికీ నమస్కారం. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులందరికీ నమస్కారం. నిరుద్యోగులకి అందరికీ నమస్కారం. మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఇవాళ మన బక్కా జడ్సన్ అన్న గారికి మద్దతు తెలపడానికి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అయితే బక్కా జడ్సన్ అన్న సీరియల్ నంబర్ వచ్చేసి 41. మీరందరూ ఈ 41 నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటుని ఇచ్చి మీ యొక్క అమూల్యమైన ఓట్ని, మీ అమూల్యమైన సందేశాన్ని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి కానీ గత గవర్నమెంట్కి కానీ చెంపదెబ్బలాగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరైతే కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారో వాళ్ళు ఒకవేళ వాళ్ళు లేదు మేము మా పార్టీకి వేద్దామని అనుకుంటున్నాము అని అనుకుంటే కనుక వాళ్ళు అన్న సేవలని ఇన్ని సంవత్సరాలు చేసిన సేవలను గుర్తించి మీరు అన్నకి అట్లీస్ట్ ఈ 41 సీరియల్ నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాకుండా అట్లీస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ అయినా వేసి మీరందరూ అన్నకి భారీ ఎత్తున మెజారిటీ తెలపాలని కోరుతున్నాము.
పట్టభద్రులందరికీ ఇది మా విద్యార్థుల రాజకీయ తరఫున మీ అందరికీ మా వినతిగా భావించి మీరందరూ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ ఒక్కసారి అన్నని సపోర్ట్ చేయండి, అన్నకి గెలిపియండి. అయితే ఒకటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మొదటి ప్రాధాన్యత వేయాలి. ఎందుకంటే నాకు వాళ్ళకి ఫైట్. రెండో ప్రాధాన్యత వేరే పార్టీ వాళ్ళందరూ రెండో ప్రాధాన్యత వేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. రేపు మీకు ఏం కార్యకర్తలు మీకు ఏం పనులు నేనే చేయాలి. మళ్ళా ఇలా మంత్రులు రానియరు, గేట్ల కాడ ఉంచుతారు, కొత్త లోపలికి పోతారు, వేరే పార్టీకి వచ్చిన వాళ్ళు పోతారు. మీరు అందరూ బయటనే ఉంటారు. బయట ఉన్న వాళ్ళు మీ పని నేనే చేయాలి, నేనే కాపాడాలి. అది మీరు అందరు గుర్తు చేసుకొని మీకు ఎప్పుడైనా నేను పని చేసేది మళ్ళీ నేను మిమ్మల్ని చూసుకుంటా. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అంతా నాకు ఓటు వేయాలి. గెలిపిద్దాం గెలిపిద్దాం పక్కా జడ్సన్ అన్నని గెలిపిద్దాం. గెలిపిద్దాం గెలిపిద్దాం పక్కా జడ్సన్ అన్నని గెలిపిద్దాం. గెలిపిద్దాం గెలిపిద్దాం పక్కా జడ్సన్ అన్నని గెలిపిద్దాం. మనం ఒక వీడియో బయట ఓటేద్దాం, ఓటేద్దాం. మన మొదటి ప్రాధాన్యత ఓటు. ఎవరి కంటిన్యూషన్ గెలిపిద్దాం గెలిపిద్దాం పక్కా జడ్సన్ అన్నని గెలిపిద్దాం. గెలిపిద్దాం గెలిపిద్దాం పక్కా జడ్సన్ అన్నని గెలిపిద్దాం. మన మొదటి ప్రాధాన్యత ఓటు. పక్కా జడ్సన్ అన్నకి. మన మొదటి ప్రాధాన్యత ఓటు. పక్కా జడ్సన్ అన్నకి. నిరుద్యోగుల హక్కును కాపాడదాం కాపాడదాం. కాపాడదాం కాపాడదాం నిరుద్యోగుల హక్కును కాపాడదాం. కాపాడదాం కాపాడదాం. నిరుద్యోగుల హక్కును కాపాడదాం. జై తెలంగాణ జై జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. అన్న మీరు వస్తారా? ఇది లైవ్ నడిచింది. అందుకని నేను విచారం చేస్తున్నా. భోజనం చేసుకో. అనికేత్ కోశి నాకు